ఆయన హాయ్. జానీ మాస్టర్ అరెస్ట్ అయ్యాడు. అవును. చెర్లపల్లి జైలుకి తరలించారు 14 రోజులు రిమాండ్. అవును. జానీ మాస్టర్ జడ్జితో నేను అసలు తప్పే చేయలేదు అన్నాడంట. అవును. మీకేమనిపిస్తుంది? నాకు కూడా అదే అనిపిస్తుంది అన్న. ఆమె మేబీ మా తప్పుడు కేసు వేసిందా ఏమో తెలియదు, కానీ తను అన్నట్టు నేనైతే తను ముట్టట్లేదు, తన అయితే నేను ముట్టలేదు ఇప్పటి వరకు, నేను ఏం చేయలేదు. తన శిష్యురాలుగా పనిచేసింది. తను మళ్ళీ సినిమాలో సినిమాలో తను హీరోయిన్గా కూడా చేసింది. నేను చాలా అవకాశాలు ఇప్పించిన, ఇక్కడనే కాదు ముంబైలో కూడా బాంబేలో కూడా మా అందింది కొరియోగ్రాఫర్ కార్డు ఇప్పించిన, మన తెలుగులో కూడా నేను కార్డు ఇప్పించిన. తర్వాత తను ఎందుకో చేయలేదు, మిస్ అయిపోయింది అని చెప్పిండు. అది అంతే. నిన్న వాళ్ళ వైఫ్ సుమలత ఆయిషా అలియాస్ ఆయిషా కన్వర్ట్ అయిన ఆమె, తను కూడా చెప్పింది మా భర్త ఎప్పుడు కూడా తప్పు చేయలేడు, తప్పు చేసింటే మా భర్త నేనే వదిలేస్తాను వాళ్ళ వైఫ్ చెప్పింది. ఈరోజు అడ్వకేట్ కూడా అదే చెప్పాడు. సో మన ఎందుకు జాన్ మాస్టర్ చెప్పి నేను తప్పు చేయలేదు, తమను ముట్టలేదు అని ఆమె చెప్తుంది. తను ఏమంటే ఒకవేళ అడ్వకేట్ ఏం చెప్పినంటే ఒకవేళ జాన్ మాస్టర్ తప్పు చేసింటే మాత్రం తన లైఫ్ లాంగ్ ఇక జైల్లో ఉంటాడు, ఇక తన లైఫ్ ఖతం అయిపోయిందని చెప్పుకోవచ్చు. ఒకవేళ తప్పు చేసింటే మాత్రం 100% ఇక తను జైలుకి పోవాల్సిందే. చేయకుంటే మాత్రం తను బయటకు వచ్చే ఛాన్స్ అవుతుంది. బెయిల్ కూడా ఎవరైతే జడ్జి ఉంటారో వాళ్ళ మీద ఆధారపడి ఉంది. సో బెయిల్ వస్తుందా ఏదైనా సస్పెన్స్ ఉంది. సస్పెన్స్ ఎందుకంటే తను చెప్తున్నాను నేను అమ్మాయిని అసలు నేను వాడుకోలేదు. శిష్యుల మధ్య ఓ రకంగా చూసుకుంటే గురు శిష్యులు అవును. గురు శిష్యుల మధ్య ఒకే బారి ఇంత వైరల్ రావడానికి కారణం ఏంటంటే అన్న, నేను నిన్న చూద్దాం సార్ సర్చ్ చేద్దాం వాళ్ళిద్దరం సర్చ్ చేసిన, వాళ్ళిద్దరు చాలా క్లోజ్గా ఉన్నట్టు వాళ్ళు చూసినంటే ఆ 100% గురు శిష్యుల మధ్యలో బంధం ఉంది. చాలా క్లోజ్గా అంటే సొంత బిడ్డలాగా చూసుకుంటుండే జానీ మాస్టర్. ఈ అమ్మాయి కూడా బాగా ఫాదర్ లాగా భావిస్తుంది. చాలా బాగా అనిపించింది. వాళ్ళిద్దరి మధ్య ఎక్కడ చేయడిందో తెలియలేదు, కానీ అన్ని వీడియోలలో ఇదిగా చాలా వీడియోలలో కూడా తను ఏం చెప్తానంటే జానీ మాస్టర్ పుణ్యాన్ని నేను ఇక్కడ మంచి లైఫ్కి వచ్చిన, అక్కడ వదిలేసి ఇక్కడ వచ్చిన ఇంకా చాలా మంచి జీవిస్తున్నా అంటే దానికి కారణమేమో నా దేవుడు నా గురువు అది అని చెప్పి జానీ మాస్టర్ చెప్పింది. అంతమంది చెప్పిన ఆమె అప్పుడు ఆ టైంలో అత్యాచారం చేసినట్టే నమ్మలేకపోతున్నా, కానీ ఇప్పుడేమో తన రివర్స్గా మారడం అనేది సస్పెన్స్గా మారిపోయింది. సో ఎనీవే నువ్వు అవునన్నా కాదన్నా మేబీ జాన్ మాస్టర్ తప్పు చేసినా లేదా అనేది మనకు కోర్టు నిర్ణయిస్తుంది. బెయిల్ ఆల్రెడీ తను చెర్లపల్లి జైలుకి పోయింది, ఈరోజు బెయిల్ వస్తా లేదని సస్పెన్స్గా మారిపోయింది. చూద్దాం ఆ ఇష్యూ మేబీ రావచ్చు రాకపోవచ్చు అని చూద్దాం. తప్పు జరిగింటే మాత్రం జాన్ మాస్టర్ శిక్ష పడే ఛాన్స్ ఉందన్న.